Hi my dear friends, welcome back to English with Shyam sir. నేను శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. శ్యామ్ సర్స్ vocabulary లోకి వెళ్ళిపోదాం. This video is for the students if they are preparing for competitive exams. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. అంతేకాదు జనరల్గా ఎవరైనా కూడా వొకాబులరీ బాగా నేర్చుకోవాలి, వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకోవాలి, కొత్త వర్డ్స్ మీనింగ్స్ నేర్చుకోవాలి అని అనుకునే వాళ్ళకు కూడా దిస్ ఈజ్ ఎ వెరీ యూస్ఫుల్ వీడియో. ఈ వీడియో చూస్తున్నంతసేపు మీరు చేయాల్సింది ఏంటంటే రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ వీడియో చూడండి. ఈ వీడియోలో ఈ క్లాస్లో నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ వొకాబులరీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక లేట్ చేయొద్దు, స్టార్ట్ చేద్దాం. శ్యామ్ సర్స్ వొకాబులరీ మనం చూస్తున్నాం. October 10th ద హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ కాలంలో ఫస్ట్ ఆర్టికల్ వచ్చింది. ఇందులో కేరళకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ వొకాబులరీ కనిపించాయి. ఈ ఆర్టికల్లో డిస్కస్ చేద్దాం. ఇక రన్నింగ్ నోట్స్ అయితే స్టార్ట్ చేయండి. స్టార్టింగ్ హెడ్లైన్స్లోనే డివాల్వ్ అనే ఒక ఇంపార్టెంట్ వొకాబులరీ అయితే కనిపించింది. సో సింపుల్గా చెప్పాలంటే డివాల్వ్ చేయడం అంటే తగ్గించడం, రెడ్యూస్ చేయడం అని రాసుకోండి. ఇంకొక మీనింగ్ కూడా వస్తుంది, దాని విలువ తగ్గించడం అని వస్తుంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఎవరికైనా ప్రమోషన్ ఇస్తే అర్థం ఏంటి? ప్రమోట్ అంటే పైకి పంపించడం, ఇంక్రీజ్ చేయడం, సపోర్ట్ చేయడం అంటాం. దానికి ఆపోజిట్ ఏంటంటే డివాల్వ్ అంటే అది ఉన్న పొజిషన్ని ఇంకా తగ్గించడం అన్న మీనింగ్ వస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇన్సల్ట్ అని కూడా రావచ్చు. సో డివాల్వ్ అంటే రాసుకోండి తగ్గించడం, విలువ తగ్గించడం అంటాం చూస్తారా, అలా అనమాట. ఏమంటాం మనం? విలువ తగ్గించడం అంటాం కదా, అలా. రైట్. ఇక డిస్కోర్స్ అనే ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే వచ్చింది. నేను ఈ డిస్కోర్స్ గురించి చాలాసార్లు చెప్పాను. అండ్ ప్రెపోజిషన్ కూడా రాసుకోండి మీరు, ఎందుకంటే ప్రెపోజిషన్స్ కూడా మనం అలాగే నేర్చుకోవాలి. డిస్కోర్స్ ఎప్పుడు వచ్చినా ప్రెపోజిషన్ ఆన్ వస్తుంది. సో డిస్కోర్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే డిస్కస్ అని రాయండి. ఏదైనా ఒక విషయం గురించి మనం బాగా ఆలోచించడాన్ని, డిస్కస్ చేయడాన్ని, డిబేట్ చేయడాన్ని ఏమంటామంటే డిస్కోర్స్ అంటాం. ఓకే, సో డిస్కోర్స్ అంటే రాయండి డిస్కస్ లేదా డిబేట్ అని రాయండి. రైట్. బేసికల్గా ఇదేం పెద్ద వొకాబులరీ కాదు, అయినా కూడా ఎందుకు ఇచ్చానంటే ఆమ్ ద స్టేట్ అన్నారు. ఇక్కడ ఈ సెంటెన్స్లో ఆమ్ అంటే సపోర్ట్ అన్న మీనింగ్ వస్తుంది. మామూలుగా ఆమ్ అంటే అరచెయ్య అన్న మీనింగ్ వస్తుంది. బట్ ఈ సెంటెన్స్లో ఆమ్ ద స్టేట్ విత్ అన్నారు కదా, సో ఈ సెంటెన్స్లో ఆమ్ చేయడం అంటే సపోర్ట్ చేయడం అని రాసుకోండి. అండ్ దెన్ వీ హ్యావ్ హియర్ రూటెడ్. రూటెడ్ అంటే ఏంటంటే స్ట్రాంగ్ బేస్, బలమైన పునాది అని రాయండి. రూట్స్ అంటే పునాది కదా, రూట్స్ అంటే బేస్ కదా. సో స్ట్రాంగ్ బేస్ అనే బలమైన పునాది అని రాయండి, స్ట్రాంగ్ బేస్ అని రాయండి. ఓకే, నెక్స్ట్ ఇలా మనం చూసుకుంటూ వెళ్తే ప్రుడెన్స్ అన్నారు. బ్యూటిఫుల్ వొకాబులరీ. నేను చాలాసార్లు వొకాబులరీ క్లాసెస్లో ప్రుడెంట్ అంటే చెప్పాను. సింపుల్గా చెప్పాలంటే ప్రుడెన్స్ అంటే తెలివితేటలు అని రాయండి. క్లెవర్ లేదా వైస్. మీకు ఒక సినోనిమ్ చెప్పాలంటే ష్రూవెడ్ అనే సినోనిమ్ నేను చాలా కామన్గా చెప్తూ ఉంటాను. సో ష్రూవెడ్ అన్న, ప్రుడెంట్ అన్న, వైజ్ అన్న, క్లెవర్ అన్న ఒకటే. ఓకే, తెలివితేటలు ఉండడం. సైడ్ స్టెప్ చేయడం ఏంటంటే దేనైనా సైడ్ స్టెప్ చేయడం అంటే అవాయిడ్ చేయడం. ఇంట్రెస్ట్ లేకపోయినా, దాని గురించి ఏం చేయాలో తెలియకపోతే ఏం చేస్తాం, దాన్ని పక్కన పెట్టేస్తాం, అవాయిడ్ చేసేస్తాం. దాన్నే సైడ్ స్టెప్ అంటారు. ఆటోనోమీ, నేను చాలాసార్లు దీని గురించి నేను చెప్పాను. ఆటోనోమీ అంటే పూర్తి ఫ్రీడమ్ అనమాట, ఇండిపెండెన్స్. ఆటోనోమీ అంటే పూర్తి స్వేచ్ఛ, ఇండిపెండెన్స్. మనకి మన సిలబస్లో నౌన్స్ అనే ఒక టాపిక్ వస్తుంది. అందులో సింగులర్ నౌన్స్, ప్లూరల్ నౌన్స్ అని కొన్ని కేటగిరీస్ ఉంటాయి. అందులో వెర్మిన్ అనే ఒక నౌన్ వస్తూ ఉంటుంది. సరే, సో వెర్మిన్ అంటే ఏంటంటే మనకి ఇన్సెక్ట్స్ అని రాసుకోండి, పురుగులు, ఇన్సెక్ట్స్. ఎలాంటి ఇన్సెక్ట్స్ అంటే మనకి డేంజరస్ ఇన్సెక్ట్స్ అంటే పంట పొలాలను నాశనం చేసే ఇన్సెక్ట్స్ లాంటివి ఉంటాయి కదా, అవన్నీ కలెక్టివ్ నౌన్స్ అమ్మా. సో వెర్మిన్ అంటే మనకు అర్థం అవడానికి సింపుల్గా ఇన్సెక్ట్స్ అని రాసుకోండి. నౌన్స్ అనే టాపిక్లో మనం నేర్చుకుంటాం వెర్మిన్ ఈజ్ ఆల్వేజ్ ఏ ప్లూరల్ నౌన్. ఎలా అయితే క్లెర్జీ ఈజ్ ఏ ప్లూరల్ నౌన్, క్యాటిల్ ఈజ్ ఏ ప్లూరల్ నౌన్, వెర్మిన్ ఈజ్ ఆల్సో ఏ ప్లూరల్ నౌన్. ఓకే, రైట్. ఇలా తర్వాత మనం కానీ చూసుకుంటూ వెళ్తే
వెస్ట్ అనే ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే కనిపించింది. బేసికల్గా వెస్ట్ అన్న ఇన్వెస్ట్ అన్న ఒకటే, వెస్ట్ అన్న ఇన్వెస్ట్ పెట్టుబడి పెట్టడం అన్న ఒకటే. అయితే ఇక్కడ మనీ అనే కాదు, మనం ఎవరినైనా నమ్మి వాళ్ళకి పవర్ ఇచ్చామనుకోండి, అప్పుడు కూడా వెస్ట్ అనే అంటాం. ఎంట్రస్ట్ అని కూడా రాసుకోండి. వెస్ట్ అంటే ఏంటంటే మామూలుగా చెప్పాలంటే ఇన్వెస్ట్, ఇంకొంచెం డీటెయిల్డ్గా చెప్పాలంటే ఎంట్రస్ట్. వెస్టెడ్ ద పవర్ ఇన్ మై హ్యాండ్స్ అంటాం. మై బాస్ వెస్టెడ్ ద పవర్స్ ఇన్ మై హ్యాండ్స్ అలా వస్తుంది. లయబుల్ అంటే బాధ్యత, రెస్పాన్సిబుల్. ప్రిపోజిషన్స్లో కూడా నేర్చుకుంటాం మనం. లయబుల్ టు అంటే రెస్పాన్సిబుల్ టు అని రాయండి. సో లయబుల్ టు అంటే ఏం రాస్తారు? రెస్పాన్సిబుల్ టు అని రాయండి, రెస్పాన్సిబుల్ టు అని రాయండి. తర్వాత అసర్ట్. ఏదైనా ఒక విషయాన్ని మనం చాలా బలంగా చెప్పడాన్ని ఏమంటామంటే అసర్ట్ అంటాం. అంటే సే స్ట్రాంగ్లీ. ఏదైనా ఒక విషయాన్ని మనం చాలా బలంగా చెప్పడాన్ని ఏమంటామంటే అసర్ట్ అంటాం, సే స్ట్రాంగ్లీ. డిస్సోనెన్స్ అంటే ఏంటంటే ఒప్పుకోకపోవడం, డిస్ఎగ్రీ. ఒప్పుకోవడాన్ని ఎగ్రీ అంటాం కదా, ఒప్పుకోకపోవడాన్ని డిస్ఎగ్రీ అంటాం, రైట్? అదే డిస్సోనెన్స్. ఓకే, సో డిస్సోనెన్స్ అంటే ఏంటంటే ఒప్పుకోకపోవడం, డిస్ఎగ్రీ అనమాట. కాన్ఫ్రాంటేషన్ అంటే సింపుల్గా చెప్పాలంటే గొడవ, కాన్ఫ్లిక్ట్ అని రాసుకోండి. ఇంకా ఈజీగా రాసుకోవాలి అనుకునే వాళ్ళు ఫైట్ అని రాసుకోండి. కరెక్ట్గా రాసుకోవాలనుకుంటే కాన్ఫ్రాంటేషన్ అంటే గొడవ, డిస్ప్యూట్, ఫైట్. టజిల్ అని కూడా రాసుకోవచ్చు. ఎర్స్ట్ వైల్ అంటే అర్థం ఏంటంటే ఫార్మర్, FORMER, ఫార్మర్. ఫార్మర్ అంటే తెలుసు కదా, మాజీ. ఓకే, డిస్టింక్ట్ మంచి వొకాబులరీగా చెప్పచ్చు. డిస్టింక్ట్ అంటే యునీక్ అని రాయండి, ఈజీగా ఉంటుంది. డిస్టింక్ట్ అంటే యునీక్ అని రాయండి, అంటే చాలా ప్రత్యేకమైన. ఇంకొక సినోనిమ్ చెప్పాలంటే క్లియర్ అని కూడా అంటాం. ఇంకొక సినోనిమ్ చెప్పాలంటే క్లియర్ అని కూడా అంటాం. ఓకే, సో డిస్టింక్ట్ అంటే యూనిక్ లేదా క్లియర్ అని కూడా పిలవచ్చు. సపరేట్ అని కూడా అంటాం. డిస్టింక్ట్ అంటే సపరేట్ అని కూడా వస్తుంది. సో ఫస్ట్ పారాగ్రాఫ్లో ఒక వర్డ్ ఉంది చూడండి, వీటో. సో సింపుల్గా చెప్పాలంటే వీటో అంటే ఏంటంటే పవర్ అమ్మ. సింపుల్గా చెప్పాలంటే వీటో అంటే ఏంటంటే పవర్. వీటో ఈజ్ పవర్. నేను సెకండ్ ప్యాసేజ్కి వెళ్ళే ముందు మీకు ఎప్పుడు చెప్పేదే మళ్ళీ చెప్తున్నాను. మనం కెరియర్లో మంచి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుని సెటిల్ అవ్వాలి అని అనుకుంటే సరిపోదు. దానికి కొంత హార్డ్ వర్క్ చేయాలి, డెడికేషన్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. అట్ ద సేమ్ టైం మనం ఏం చేస్తున్నామో క్లారిటీ ఉండాలి. ఇంగ్లీష్లో కొటేషన్ ఉంది, ఇఫ్ యు రన్ వెరీ ఫాస్ట్ ఇన్ ఏ రాంగ్ పాత్ యూర్ వేస్టింగ్ టైం. అంటే చాలామంది స్టూడెంట్స్ కష్టపడతారు, కానీ వాళ్ళు పడే కష్టానికి వాళ్ళు వెళ్ళాల్సిన డెస్టినేషన్కి సంబంధం ఉండదు. అంటే వాళ్ళ కష్టం వేస్ట్ అవుతుంది. నేనేమంటున్నానంటే మనం ఏం ప్రిపేర్ అవుతున్నామో ఎగ్జామ్కి రెలవెంట్గా ఉండాలి. ఇప్పుడు మనం బ్యాంక్ జాబ్ తెచ్చుకోవాలనుకున్నాం, పోలీస్ జాబ్ తెచ్చుకోవాలి అనుకున్నాం, స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో జాబ్ తెచ్చుకోవాలి అనుకున్నాం, ఇంటెలిజెన్స్ బ్యూరో జాబ్ తెచ్చుకోవాలి అనుకున్నాం. దాంట్లో ఇంగ్లీష్ ఉంటుందని మనకు తెలుసు. మరి ఇంగ్లీష్లో వొకాబులరీ అడుగుతారు కదా. ఏ ఎగ్జామ్ తీసుకున్నా 10 to 25% వొకాబులరీ వెయిటేజ్ ఉంటుంది కదా. మినిమం 10%, మ్యాక్సిమం 25%. మరి సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్, హోమోఫోన్స్, హోమోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, ఫ్రేజల్ వర్బ్స్ ఎలా చదవాలి? సో ప్లీజ్ అండర్స్టాండ్, మీరు చేయాల్సిందల్లా రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ ఈ వీడియో చూడండి. నేను మ్యాక్సిమం 10 to 15 minutes లోపలే వీడియో చేయడానికి ట్రై చేస్తున్నాను. బట్ ఒక 2-3 minutes ఎక్కువ వచ్చిన ప్రాబ్లం కాదు. వొకాబులరీ నేర్చుకుంటున్నామని చాలా హ్యాపీగా ఫీల్ అవ్వండి. బీ వెరీ హ్యాపీ అండ్ బీ వెరీ ప్రౌడ్ దట్ యు ఆర్ లెర్నింగ్ వొకాబులరీ ఎవ్రీ డే. ఓకేనా? రైట్. సో వీటో అంటే ఏంటంటే పవర్ అనమాట, హ్యాపీ అనమాట, రైట్. అండ్ దెన్ ఈ ఫస్ట్ పారాగ్రాఫ్లో నాకు తెలిసి మ్యాక్సిమం అన్నీ కవర్ అయ్యాయా? కాదు, ఒక 2 words మిస్ అయ్యాయి. ట్రాంక్విలైజ్. సో యాక్చువల్గా చెప్పాలంటే దీనికి 2 రకాల మీనింగ్స్ వస్తాయి. యాక్చువల్గా ట్రాంక్విల్ అంటే అర్థం ఏంటంటే ప్రశాంతంగా ఉండడం, కూల్గా ఉండడం అనమాట. కోపం అది లేకుండా ప్రశాంతంగా ఉండడం. నెగిటివ్ మీనింగ్ ఎలా వస్తుందంటే మత్తు. ఇప్పుడు మనం కొన్నిసార్లు యానిమల్స్ని తీసేసి ఎక్కడైనా లోపల ఒక జైల్లో కానీ, జైలు అంటే ఒక హోమ్లో కానీ పెట్టేటప్పుడు ట్రాంక్విలైజ్ చేసేస్తాం. మత్తు ఇంజెక్షన్ ఇస్తారు కదా, అలా అనమాట. సో సిడేట్ అని రాయండి. ట్రాంక్విలైజ్ చేయడం అంటే సిడేట్ చేయడం అనమాట, మత్తు ఇవ్వడం, కైండ్ ఆఫ్ మత్తు ఇంజెక్షన్ ఇవ్వడం అంటే అని చూస్తారు, అలా అనమాట.
సో ట్రాంక్విలైజ్ అంటే మత్తు ఇంజెక్షన్ ఇవ్వడం. ట్రాన్స్లొకేట్ అంటే ఏం కాదమ్మా, ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోవడం అమ్మా. సో ట్రాన్స్లొకేట్ అంటే రీలొకేట్ అని రాయండి. రీలొకేట్ అంటే షిఫ్ట్ అయిపోవడం అని కూడా రాయండి. సో ట్రాన్స్లొకేట్ అంటే రీలొకేట్ అయిపోవడం, వేరే ప్లేస్కి వెళ్ళిపోవడం, షిఫ్ట్ అయిపోవడం అని కూడా రాసుకోవచ్చు. షిఫ్ట్ అయిపోవడం అని కూడా రాసుకోవచ్చు. ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతే ఫస్ట్ పారాగ్రాఫ్లో అన్నీ కంప్లీట్ చేశాను. ఫస్ట్ పారాగ్రాఫ్లోనే ఎక్కువ వర్డ్స్ వచ్చాయి, హ్యాపీ. సెకండ్ పారాగ్రాఫ్లోకి వచ్చేద్దాం. బ్లంట్, BLUNT, బ్లంట్. ఏదైనా ఒక విషయాన్ని బ్లంట్గా చేయడం అంటాం, అంటే చాలా స్ట్రాంగ్ అని రాయండి. బ్లంట్ అంటే స్ట్రాంగ్ లేదా షార్ప్ అని రాయండి. బ్లంట్ అంటే స్ట్రాంగ్ లేదా షార్ప్ అని రాయండి. స్ట్రాంగ్ లేదా షార్ప్ అని రాయండి. దెన్ ఇలా మనం కానీ చూసుకుంటూ వెళ్తే వైస్ అనే బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది. సో బేసికల్గా వైసెస్ అంటాం తెలుసా, బ్యాడ్ హ్యాబిట్స్ని మనం ఏమంటామంటే వైసెస్ అంటాం. సో వైస్ ఈజ్ ఎ నెగిటివ్ వర్డ్ యాక్చువల్లీ. వైస్ అనేది ఏంటంటే మనకి ఒక నెగిటివ్ వర్డ్. సో ఇది ఎలా చెప్పచ్చు అంటే కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ అని రాయండి. ఎఫెక్ట్ అనేది నెగిటివ్ కదా, చెడు ప్రభావం అంటాం కదా. సో ఎఫెక్ట్ అంటాం. ఎఫెక్ట్ అంటే ఏంటంటే చెడు ప్రభావం అంటాం. ఏమంటాం? చెడు ప్రభావం అంటాం. స్మోకింగ్, అలాగే ఆల్కహాల్ తీసుకోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే వైసెస్లోకి వస్తాయి అన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్ వొకాబులరీ చూడండి, ఒపేసిటీ అన్నారు. ఒపేసిటీ అంటే అన్క్లియర్, క్లారిటీ లేకపోవడం అనమాట. క్లారిటీ లేకపోవడం. ట్రాన్స్పరెన్సీ లేకపోవడం అని కూడా అంటారు. క్లారిటీ లేకపోవడం, అలాగే ట్రాన్స్పరెన్సీ లేకపోవడం అని కూడా అంటారు. సో క్రెడిబుల్ అంటే నమ్మశక్యంగా ఉండడం. సో క్రెడిబిలీ అంటే ఏంటంటే కన్విన్సింగ్ అని రాయండి. క్రెడిబిలీ అంటే ఏంటంటే కన్విన్సింగ్. ఏదైనా ఒక విషయం మనం కన్విన్సింగ్గా ఫీల్ అయితే, అంటే అవతల వాళ్ళు చెప్పింది మనం నమ్మేలా ఉంటే అది క్రెడిబుల్ అనమాట. ఎగ్జాస్టెడ్ అనే బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే వచ్చింది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎగ్జాస్టెడ్? ఎగ్జాస్ట్ అయిపోవడం అంటే చాలా టయర్డ్ అయిపోవడం. ఓకేనా? సో ఎగ్జాస్టెడ్ అంటే ఏంటంటే చాలా చాలా టయర్డ్ అయిపోవడం ఏమంటాం? ఎగ్జాస్టెడ్ అంటాం. ఎరోడ్ అవ్వడం అంటే ఏంటంటే రిమూవ్ అవ్వడం. మీకు చిన్నప్పుడు గుర్తుందా, సాయిల్ ఎరోషన్ అని సైన్స్లో చదివే వాళ్ళం. సో సాయిల్ ఎరోషన్, సో రిమూవ్ అయిపోవడం లేదా పూర్తిగా నాశనం అయిపోవడం అనమాట. సో ఎరోడ్ అంటే రాసుకోండి, రిమూవ్ అని రాసుకోండి, రిమూవ్. ఓకేనా? రిమూవ్. సో ఆల్మోస్ట్ మనం ఎండింగ్ వస్తున్నాము. ఇండిస్క్రిమినేట్. కొన్నిసార్లు మనం లైఫ్లో కొన్ని పనులు బాగా ఆలోచించి చేస్తాం, కానీ కొన్నిసార్లు సడన్గా చేసేస్తాం. అలా ఆలోచించకుండా సడన్గా చేస్తే దాన్ని ఏమంటామంటే ఇండిస్క్రిమినేట్ అంటాం. సో రాసుకోండి, ర్యాండమ్ అని రాసుకోండి, లేదా అబ్రప్ట్ అని రాసుకోండి. ర్యాండమ్ లేదా అబ్రప్ట్ అని రాసుకోండి. ఏదైనా పని ర్యాండమ్గా చేయడం లేదా అబ్రప్ట్గా చేయడాన్ని ఏమంటామంటే ఇండిస్క్రిమినేట్ అంటాం అనమాట. ఇండిస్క్రిమినేట్ అంటాం. నేను మీకు ఒక హోంవర్క్ ఇస్తాను కదా, ఇక్కడ నేను అండర్లైన్ చేస్తున్నాను, దీని మీనింగ్ ఏంటో చెప్పండి. ఓకేనా? కల్లింగ్ ఫ్రమ్, CULLING, కల్లింగ్ ఫ్రమ్. ఇది నేను మీకు ఇస్తున్న హోంవర్క్ నెంబర్ 1. హోంవర్క్ అంటే ఏంటో తెలుసు కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలి, కల్లింగ్ ఫ్రమ్ అంటే ఏంటో మీనింగ్ ఫైండ్ అవుట్ చేసి, కల్లింగ్ ఫ్రమ్తో ఒక ఎగ్జాంపుల్ డిజైన్ చేసి కమెంట్ సెక్షన్లో మీ ఎగ్జాంపుల్ని మెసేజ్ చేయండి. ఓకేనా? సో కల్లింగ్ ఫ్రమ్ అనేది నేను మీకు ఇస్తున్న హోంవర్క్ నెంబర్ 1. ఇక ఆ తర్వాత మనం పారాగ్రాఫ్ ఎండింగ్లోకి వచ్చేద్దాము. అసెంట్. సో అసెంట్ అంటే ఏంటంటే ఒప్పుకోవడం అమ్మ. అగ్రీ అని రాయండి. మీకు గుర్తుందా, జస్ట్ ఒక 2 minutes బ్యాక్, 3 minutes బ్యాక్ డిసోనెన్స్ అని వచ్చింది, ఒప్పుకోకపోవడం, డిసెగ్రీ. ఇదేంటంటే అసెంట్, ఒప్పుకోవడం, అగ్రీ. సో రీకోర్స్ అంటే ఏంటంటే అవకాశం, పాజిబిలిటీ. రీకోర్స్ అంటే ఏంటంటే అవకాశం, దాన్ని ఏమంటాం మనం? పాజిబిలిటీ అంటాం. ఆప్షన్ అని కూడా అంటాం. ఆప్షన్ అని కూడా అంటాం. ఓకే? సో రీకోర్స్ అంటే అవకాశం లేదా ఆప్షన్. ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది కదా, సొల్యూషన్, దాన్నే రీకోర్స్ అనొచ్చు. సో డౌన్ గ్రేడ్ చేయడం అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డౌన్ గ్రేడ్? ఇది నేను మీకు ఇస్తున్న హోంవర్క్ నెంబర్ 2. సో డౌన్ గ్రేడ్ అనే వొకాబులరీ మీనింగ్ ఏంటో కనుక్కోండి. డౌన్ గ్రేడ్తో ఒక ఎగ్జాంపుల్ డిజైన్ చేసి కమెంట్ సెక్షన్లో మీ ఎగ్జాంపుల్ని మెసేజ్ చేయండి. అలా ప్రతిరోజు మనం చేస్తున్న శ్యామ్ సార్స్ వొకాబులరీ వీడియోలో
ఒక 3 వర్డ్స్ నేను మీకు హోంవర్క్ ఇస్తాను. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఆ 3 వర్డ్స్ ఇంకా బాగా గుర్తుంటాయి, ఎందుకంటే మీరు ఆ 3 వర్డ్స్ మీద రీసెర్చ్ చేస్తారు కాబట్టి. ఓకేనా? సో బిగెట్ అంటే సింపుల్గా చెప్పాలంటే కాస్ లేదా ప్రొడ్యూస్ అని రాయండి. బిగెట్ అంటే కాజ్ లేదా ప్రొడ్యూస్ అని రాయండి. కాజ్ లేదా బిగెట్ అంటే కాజ్ లేదా ప్రొడ్యూస్ అని రాయండి. ఓకేనా? ఇక తర్వాత లాస్ట్ వొకాబులరీ, బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది. ఇది 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్లో కూడా చాలాసార్లు నేర్చుకుంటాం, అబ్డికేషన్. ఓకేనా? నేను వొకాబులరీ క్లాసెస్లో చాలాసార్లు చెప్పిన నార్మల్ వర్డే అబ్డికేషన్. ఇదే నేను మీకు హోంవర్క్ నెంబర్ 3. సో ఈరోజు ఇచ్చిన ఈ 3 వొకాబులరీ ఏవైతే ఉన్నాయో, ఏంటో 3 వర్డ్స్ గుర్తున్నాయి కదా? హోంవర్క్ నెంబర్ 1 కల్లింగ్ ఫ్రమ్, హోంవర్క్ నెంబర్ 2 డౌన్ గ్రేడ్, హోంవర్క్ నెంబర్ 3 అబ్డికేషన్. ఈ 3 వొకాబులరీ మీనింగ్స్ ఫైండ్ అవుట్ చేసి ప్రతి వర్డ్తో ఒక మంచి ఎగ్జాంపుల్ తయారు చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అదర్ దాన్ దిస్ రిమైనింగ్ వొకాబులరీ ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేశానో బాగా అర్థమైంది కదా? రన్నింగ్ నోట్స్ రాసుకున్నారు కదా? మళ్ళీ చెప్తున్నాను, స్క్రీన్ షాట్స్ అవి తీసుకోవడం వల్ల యూజ్ ఉండదు. రన్నింగ్ నోట్స్ రాసుకోండి. ఒక్క 10-15 మినిట్స్ ప్రతిరోజు మీరు టైం స్పెండ్ చేసి రన్నింగ్ నోట్స్ రాసుకుంటే ఒక 1 మంత్ 2 మంత్స్ తర్వాత చూసుకుంటే మీ నోట్బుక్లో మంచి వొకాబులరీ చక్కగా నేర్చుకోవచ్చు. ఇప్పటికీ లేట్ అయింది. నేను నెక్స్ట్ శ్యామ్ సార్స్ వొకాబులరీ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. అండ్ ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, కేరళకు సంబంధించిన ఒక ఆర్టికల్ ఇది. నేను మ్యాక్సిమం మన యూట్యూబ్లో చేస్తున్న ఎడిటోరియల్ అనాలిసిస్ డైలీ సిరీస్లో కూడా నేను అక్టోబర్ 10th సంబంధించి ఈ ఆర్టికల్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో ఎప్పటిలాగే ఎన్ని వొకాబులరీ నేర్చుకుంటున్నామని కాదు, గుర్తు పెట్టుకునేలాగా నేర్చుకుంటున్నామా లేదా ఈజ్ ఇంపార్టెంట్. ఎప్పుడు చెప్పేది, వొకాబులరీ మస్ట్ బికమ్ అవర్ స్ట్రెంగ్త్, ఇట్ మస్ట్ నాట్ బి అవర్ వీక్నెస్. తెలుగే నేర్చుకున్న మనకి ఇంగ్లీష్ నేర్చుకోవడం అసలు ప్రాబ్లమే కాదు. కొంచెం ఎఫర్ట్స్ పెడితే యూ కెన్ ఈజీలీ లెర్న్ ఇంగ్లీష్ అండ్ యూ కెన్ ఈజీలీ లెర్న్ వొకాబులరీ. మంచి కెరియర్లో బాగా సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి వొకాబులరీ అనేది చాలా ఇంపార్టెంట్ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఓకేనా? సో శ్యామ్ సార్స్ వొకాబులరీ లో ఈరోజు చెప్పిన వొకాబులరీ అందరికీ అర్థమయ్యే అనుకుంటున్నాను. Thank you for watching this video. If you genuinely believe that I'm sharing some good content and useful content, you can share this video with your friends and others who are preparing for competitive exams. Also, share your feedback on this daily series, Shyam Sir's Vocabulary, in the comment section. Wish you all the best. Bye chadavandi. Okay namma? Jagrata. Bye.